దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనమును మనం ధ్యానించిన ఉన్నాం. ఈ వాక్యంలో రాయబడి ఉంది, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడనైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. అంటే ఈ వాక్యమును మనం చదువుతూ ఉంటే ఇక్కడ రాయబడి ఉంది, దేవుని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ దేవుడైన యెహోవా ఎటువంటి వాడని, ఏంటి, పరమ దేవుడును ఇంకా పరమ ప్రభువునై ఉన్నాడని ఉంది. ఇంకా నెక్స్ట్ ఉంది, ఆయన మహాదేవుడు, ఇంకా పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మహాదేవుడు, ఆయన పరాక్రమవంతుడు, ఇంకా భయంకరమైన దేవుడు అని చెప్పి అన్నీ రాసి ఇంకా లాస్ట్లో ఉంది, ఆయన లంచము పుచ్చుకొనని వాడు. ఇది చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండం ఎన్నో వందలని చెప్పలేం, వేల సంవత్సరం కదా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి పోయి అంతా అదై ప్రకటన గ్రంథం అంతా రాసి అంతా అదే 2000 years పైన అయ్యింది. ఇంకా చెప్పాలంటే 3,000-4,000 years క్రితం రాయబడినది అని చెప్పవచ్చు ఈ ద్వితీయోపదేశ కాండం. ఇక్కడ రాయబడి ఉంది, ఆ రోజుల్లో లంచము గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, లంచము పుచ్చుకొనని వాడు అని చెప్పి. అంటే ఆ రోజుల్లో కూడా లంచం పుచ్చుకునేది ఉందన్నమాట. సో మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చాలా రకమైన మార్గంలో దేవునికి చాలా రకంగా ఆఫరింగ్ ఇవ్వడం కాదు, కానీ దేవునికి అని చెప్పిపోయి ఒక్కొక్క అంటే నేను పేరు చెప్పడం నేను ఇష్టపడట్లేదు. కొన్ని చోటు మేము వెళ్ళి ఉన్నాం, అంటే ట్రిచి దగ్గర అక్కడ ఇక్కడ అంతా వెళ్ళి ఉన్నాము. నేను వేరే అన్య మతాన్ని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ అక్కడ పోతే అక్కడ ఆ దేవునికి అని చెప్పి ఎన్నోది చేతులు కాళ్ళు అంత వెండితోనో బంగారంతోనో, బంగారం కళ్ళు ఇవన్నీ చేసి అక్కడ పెట్టి డిస్ప్లేలో పెడతారు. మేము పోయి చూసి ఉన్నాం. అంటే మా అమ్మకు కొంచెం దానిలో భక్తి ఉంది. ఆ రీతిగా చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాము. అంటే ఇది లంచము పుచ్చుకొనని వాడు అని రాయబడి ఉంది. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మన కానుక మీద కానీ, మనం ఏదో ఇస్తున్నామని కానీ, మనము అంటే దేవాలయంకి వెళ్ళినప్పుడు యేసుప్రభు కూర్చొని వస్తున్నవారు పోతున్నవారు ఎవరెవరు కానుక పెట్టెలో ఎంత వేస్తున్నారో అవన్నీ చూస్తూ లక్ష్య పెట్టాడంట ఆయన. అంటే అలా గమనించారు అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఆ రీతిగా అంటే ఎందుకు అంటే యేసు దాని మీద ఆయన ఆశపడి కాదు, అంటే ప్రజల యొక్క మనోభావమును గురించి ఆయన ఏం చేశాడు చూశాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాము, అంటే ఈ రోజుల్లో కూడా మనం చూస్తే మన దేవుడు ఎంత గొప్ప దేవుడని, పరమ దేవుడని, పరమ ప్రభువు అని ఆయన ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాము. ఇంకా పరాక్రమవంతుడు అని మనం చూస్తున్నాం. అంటే శూరుడు, అంటే ఆయన మన దేవుడు ఎంత పరాక్రముడు అంటే పాత నిబంధనలో మనం చాలా, అంటే కొత్త నిబంధనలో ఈ యుద్ధాలు ఇవన్నీ చాలా తక్కువ మనం చూస్తాం, కానీ పాత నిబంధనలో మనం చూస్తే ఎన్నో విషయాల్లో ఏ రీతిగానో దావీదు యుద్ధము ఇంకా అవన్నీ మన సౌలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా యుద్ధాలు ఇవన్నీ చూస్తున్నాం. దేవుడు వారి పక్షముగా ఉండి వారికి జయమును అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాం. ఆ రీతిగానే అంటే మన దేవుడు లంచము తీసుకొని ఏదో చేసే దేవుడు కాదు. మన కానుక మీద కానీ, మన డబ్బు మీద కానీ, మన పెట్టే వస్తువుల మీద కానీ దాని మీద ఆయన లక్ష్యం ఉంచే దేవుడు కాదు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన లంచము పుచ్చుకొనని వాడు. ఎట్టి పరిస్థితిలో కూడా మన దేవుడు లంచము కానీ కానుక మీద కానీ మన కానుక మీద కానీ ఆశపడే దేవుడు కాదు. ఆయన మన హృదయమును లక్ష్య పెడతాడు. మన హృదయం ఎక్కడ ఉంది, మన హృదయం ఎలా ఉంది, మనము భయభక్తితో మనం ఉన్నాము, ఇవన్నీ ఆయన చూసే దేవుడు. ఆ రీతిగా మీరు కూడా భయభక్తితో మీరు జీవించినట్లయితే, అంటే దివారాత్రము మీరు దేవుణ్ణి ధ్యానించినట్లయితే దేవుడు మీతో ఉండి మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
మీరు మమ్మను ప్రభువా లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు ప్రభువా. మీరు లంచం పుచ్చుకునే దేవుడు కాదు అని చెప్పి ఈ వాక్యంలో మేము చూస్తున్నాం తండ్రి. అది మేము ఎరిగి ఉన్నాము తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు వరకు ప్రభువా మా ఆయుష్కాలంలో తండ్రి మీరు చేసిన మేలును బట్టి ప్రభువా నీకే స్తుతులు ఘనత చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఫిబ్రవరి మాసంలో తండ్రి మేము ఈ రీతిగా ప్రభువా నిన్ను ధ్యానించడానికి, నేను కొనియాడడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ సమయంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మును, మా కుటుంబాలను, మాకు కలిగిన సమస్తమును నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.